స్వర అయితే అలా రోడ్డుపై నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో అభి వాళ్ళ కారు వచ్చి స్వరాని గుద్దేస్తుంది. గుద్దేయటంతో స్వరాకి గాయం అవుతుంది. దిగి ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇక అందరూ జనాలు కూడా అక్కడ గుమిగూడి వస్తారు. ఏంటి మీకు చావాలని ఉంటే నుయ్యో గొయ్యో చూసుకోవచ్చు కదా, మా కారే కావాల్సి వచ్చిందా, మా కారు కింద ఎందుకు పడాలనిపించింది, ఓహో మాలాంటి వాళ్ళ డబ్బున్న వాళ్ళ కారు కింద పడి డబ్బులు గుంజుదామనా అని చెప్పి ఝాన్సీ అందరి ముందు స్వరాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే నేనేమి చావడానికి ఇక్కడ పడలేదు, మీరే తప్పి నా మీదకి కారుని నెట్టారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే మీలాంటి చీటర్స్ని మేము చాలామందిని చూసాం, మాలాంటి డబ్బున్న వాళ్ళ కారు కింద పడి డబ్బులు గుంజి మీరు ఇక్కడి నుండి వెళ్తారు, మాకు ఆ సంగతి తెలుసు అని చెప్పి ఝాన్సీ అంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటమ్మా నువ్వు చూడడానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, ఇలా చేసావేంటి, అసలు ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న అభి అయితే అలా చూస్తూ మౌనంగా ఉంటాడు. ఇక స్వరాని వాళ్ళు అందరూ కూడా తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఝాన్సీ అయితే స్వరతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అర్థమవుతుందా, అయినా ఊర్లో జనమంతా కూడా తిట్టి చీకొట్టాకైనా సరే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళవా, ఇంకా ఇక్కడ ఉండి ఏం సాధిద్దామని ఇక్కడ ఉన్నావు, ఎందుకే నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు, ఇక్కడ ఉండకే, వెళ్ళిపోయి ప్రశాంతంగా మనశ్శాంతిగా వేరే ఊర్లో బ్రతికే, మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టే అని చెప్పి ఝాన్సీ స్వరతో అంటుంది. అది విని స్వర మౌనంగా ఉంటుంది. ఇక అభి అలా చూస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.